ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి మాట్లాడుకుందాం. చాలామందికి ఇది ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే మనకి ఒక మంచి హై ప్యాకేజ్ జాబ్ ఉంది, అది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే. అది కాదు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే. నా ఒపీనియన్ అంటే చాలామందికి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద. బట్ నా ఒపీనియన్ ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే నేను ఫీల్ అవుతాను రేపు మార్నింగ్ నేను మనీ గురించి నేను పని చేస్తున్నానంటే నాకు ఇంకా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేనట్టుగా. దట్ మీన్స్ మీరు రోజు మార్నింగ్ డబ్బులు ఎర్న్ చేయడానికి పని చేస్తున్నారంటే మీరు ఇంకా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అటైన్ చేయలేదు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే నాకు నచ్చినప్పుడు నేను పని చేస్తాను, బికాస్ నాకు ఆ నీడ్ ఆఫ్ మనీ నాకు లేదు. అది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే. సో అది మనం అటైన్ ఎలా చేస్తాం? అది మనం అటైన్ ఎర్లీ 20s ఎర్లీ 30sలోని మనం అది అటైన్ చేయగలం. బట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా అటైన్ చేస్తాం? ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి అటైన్ చేయడానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ సేవింగ్ ఫ్రమ్ ది ఎర్లీ ఏజ్. మీరు స్టార్టింగ్ నుంచి మీ జాబ్ కెరియర్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎర్లీ యూ డూ ఎర్లీ యూ రిటైర్. ఇదొక మీకు తెలిసిన ప్రొవర్బే. ఏంటంటే మీరు ఎంత తొందరగా సేవింగ్ స్టార్ట్ చేస్తారో అంత తొందరగా మీ కార్పస్ డెవలప్ అవుతుంది, అంత తొందరగా మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. నా ఇప్పుడు సేవింగ్ నిన్నటి వీడియోలో నేను ఆల్రెడీ డిస్కస్ చేసిన 50, 30 and 20 రేషియోలోని మీరు ఫోకస్ చేస్తే మీరు సేవింగ్ స్టార్ట్ చేయొచ్చు. సెకండ్ ఈజ్ మనం ఎక్కడ సేవ్ చేస్తాం, అది కూడా మన అప్కమింగ్ వీడియోస్లో మనం డిస్కస్ చేస్తాం, మనం ఎక్కడ సేవింగ్ చేయాలి. ఓకే. ద థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ జనరేషన్ సైకలాజికలీగా ఓవర్కమ్ చేయలేకపోతున్నారు. అదేంటంటే మెటీరియలిస్టిక్ థింగ్స్. మెటీరియలిస్టిక్ థింగ్స్ ఇప్పుడు మనం తీసుకోకూడదా అనే క్వశ్చన్ కాదు. ఇప్పుడు ఏ స్టేజ్లోని మనం ఎలా తీసుకోవాలో అది కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు నా అకౌంట్లోని 30,000 ఉందనుకోండి సపోజ్, అండ్ నాకు ఐఫోన్ అర్జ్ ఉన్నదనుకో, దట్ ఈజ్ రాంగ్. దీనికి మనం ఓవర్కమ్ చేసుకుంటే డెఫినెట్గా మనం తొందరగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అటైన్ చేయగలం. మెటీరియలిస్టిక్ థింగ్ అంటే ఏంటి? ఫోన్ కొనుక్కోవడం, ల్యాప్టాప్ హైఫై కొనుక్కోవడం, మరి ఇల్లు కొనుక్కోవడం. సో మనం దీన్ని డిఫరెన్షియేట్ చేయొచ్చు. వన్ ఈస్ అప్రిషియేటింగ్ అండ్ ద అదర్ డిప్రిషియేటింగ్. సో మనం మన విష్కి మన కోరికలు కూడా మనం ఒక బైఫోకేట్ చేయాలి. మనకి ఏది అప్రిషియేటింగ్ వాల్యూలోకి వస్తుంది, ఏది డిప్రిషియేటింగ్ వాల్యూ. సపోజ్ మీకు ఇల్లు కొనుక్కోవాలని చాలా కోరిక ఉంది, ఓకే. సో అది అప్రిషియేషన్లోకి వస్తుంది, బికాస్ ల్యాండ్ ఇల్లు ఎప్పటికైనా వాల్యూ పెరుగుతుంది. బట్ మెటీరియలిస్టిక్ థింగ్స్ లైక్ ఫోన్ అని, ల్యాప్టాప్ అని, ఇలాంటి బైక్ అని, ఓకే, ఇలాంటివి ఏంటవుతుందంటే వాల్యూ ఇస్ డిప్రిషియేటింగ్. సో యూ హ్యావ్ టు థింక్ బిఫోర్ యూ బై. దట్ మీన్స్ ఇప్పుడు మీరు ఎలా డిసైడ్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐఫోన్ కొనుక్కోవాలనుకో, ఇప్పుడు ఈ జనరేషన్కి అబ్బాయిలకి ఒక క్రేజ్ ఉంది. జాబ్లో జాయిన్ అవగానే ఫస్ట్ థింగ్ వాట్ దే డూ ఈజ్ టు బై ఐఫోన్. ఐ డోంట్ నో వై. ఓకే, కీప్ దట్ థింగ్ అసైడ్. సో మనం సో వాట్ హ్యాపెన్స్ ఇప్పుడు ఏంటవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు జాబ్ శాలరీ సపోజ్ 35,000, ఓకే, అండ్ వాళ్ళు బై చేస్తున్నారు 1,50,000 or 2,00,000 రూపీస్ ఫోన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ అండర్స్టాండ్, ఐ మీన్ వాట్ ఈస్ ద నీడ్ టు బై. అంటే నేను అనుకుంటున్నాను యు ఆర్ బయింగ్ 2,00,000 మొబైల్ ఫోన్. దట్ మీన్స్ మీ బ్యాంక్ అకౌంట్లోని 2 into 4 times, దట్ మీన్స్ 8 lakhs ఉంటే కానీ మీరు 2,00,000 ఫోన్ తీసుకోకూడదు. అది మీకు దట్ విల్ మేక్ యూ పువర్. అది మీకు towards downside of your financial freedom. That means you're losing the main and foremost thing of the financial freedom is that you're creating a debt for yourself. You're creating a monthly EMI. That means what? మీరు ఏది సేవ్ చేయగలరు ఆ అమౌంట్ మీరు ఈఎంఐలో పే చేసేస్తున్నారు సర్టన్ థింగ్కి, సర్టన్ మెటీరియలిస్టిక్ థింగ్ కొంటున్నారంటే. అలాగంటున్నానండి మీరు ఫోన్స్ కొనొద్దా, ఇది నా ఒపీనియన్, అది కాదు నా ఒపీనియన్. నా ఒపీనియన్ ఏంటంటే అకార్డింగ్ టు యువర్ బడ్జెట్, వాట్ ఎవర్ యూ డూ, మీరు మీ బడ్జెట్ చూసుకొని చేయండి. అంటే వాళ్ళ దగ్గర ఉంది నా దగ్గర లేదని ఇది కంపేర్ చేసుకుంటే మీ ఫైనాన్షియల్ మీరు డెప్రిషియేట్ అవుతారు ఫైనాన్షియల్ ఫ్రీడమ్లో. సెకండ్ వన్ ఇస్ ఫోన్ అండ్ ద సెకండ్ ఈజ్ అ బైక్. ఈ రోజుల్లో కూడా ఎవ్రీవన్ వాంట్స్ బుల్లెట్. వాళ్ళ శాలరీ 20,000 అయినా బుల్లెట్ కావాలి, 30 అయినా బుల్లెట్ కావాలి, 50 అయినా బుల్లెట్ కావాలి, ఈవెన్ అన్ఎంప్లాయిడ్కి కూడా బుల్లెట్ కావాలి. వై? ఇలాంటి థాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటే ఇలాంటి థాట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇరేజ్ చేయాలి.
అంటే మీ దగ్గర ఉంటేనే నా ఇప్పుడు మీరు అంటారు క్రెడిట్ కార్డ్స్ వాడకూడదని. క్రెడిట్ కార్డ్స్ వాడొచ్చు. అంత అమౌంట్ మీ అకౌంట్లో ఉంటేనే మీరు క్రెడిట్ కార్డ్ వాడాలి టు గెట్ దెన్ ఎక్స్ట్రా. అది మనం ఎప్పుడైనా వేరేగా నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. సో నేను ఏంటంటున్నానంటే టు బై ఎనీ మెటీరియలిస్టిక్ థింగ్ యూ షుడ్ హ్యావ్ మనీ ఇన్ యువర్ అకౌంట్. సో మీ బడ్జెట్ చూసుకొని మీరు కొనుక్కోవాలి. సో అమౌంట్ యూర్ గివింగ్ ఫర్ ఈఎంఐ యూ కెన్ సేవ్ దాట్. ఈ జనరేషన్లోని ఎర్లీ 20s వన్ ఈస్ గెటింగ్ జాబ్ బికాస్ ఆఫ్ ది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. మనీ మేనేజ్మెంట్ లేక దే ఆర్ నాట్ ఏబుల్ టు యూటిలైజ్ ది మనీ, దే నాట్ ఏబుల్ టు యూటిలైజ్ దర్ శాలరీ ప్రాపర్లీ. అండ్ మంత్ ఎండ్కి వచ్చేసరికి శాలరీ గాన్, ఎవ్రీథింగ్ గాన్, నో సేవింగ్ కంప్లీట్లీ. మళ్ళీ నెక్స్ట్ క్రెడిట్ మెసేజ్, స్వీట్ మెసేజ్ గురించి వెయిట్ చేస్తారు. సో మీరు మీ అదే శాలరీలో నుంచి మీరు మీ మేనేజ్మెంట్ నేర్చుకుంటే డెఫినెట్గా మీరు 30sలోకి రీచ్ అయ్యేసరికి యూర్ ఆల్మోస్ట్ చాలా వరకు మీ కార్పస్కి మీరు ఫీల్ చేస్తారు. నెక్స్ట్ 13 యూఆర్ గోయింగ్ టు 40, యువర్ కార్పస్ ఈజ్ ఫీలింగ్ 40. బై 45 మీరు చూస్తారు యూ ఆల్మోస్ట్ బికేమ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ బై 50 ఆర్ 45లోనే. అంటే నేను అంటే ద ఎర్లీ యూ స్టార్ట్, ఎంత బేగా మీరు స్టార్ట్ చేస్తారో అంత బేగా మీరు రిటైర్ అవ్వచ్చు. అంటే పని చేయకూడదని కాదు, మీరు పని చెయ్యాలో లేదో డిసైడ్ చేసుకునే స్టేజ్లో మీరు ఉంటారు. ఎంత తొందరగా ఎంత ఎర్లీగా మీరు డబ్బులు సేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో మనం నెక్స్ట్ వీడియోస్లో మనం మాట్లాడుకుందాం ఎక్కడ సేవ్ చేస్తే మనకి ఎంత రిటర్న్ వస్తుంది, ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. సో ఈ వీడియో ఐ హోప్ మీకు నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ బాయ్.